అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులకు అందరూ కూడా రెండు వేల 19 నుంచి 2024 దాకా ఏదైతే మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఒక అవినీతితో, అన్యాయంతో, అరాచకంతో కూడిన పరిపాలన ఏదైతే ఉన్నదో మనం అందరూ కూడా చూసిన విషయమే. మరి ఈ యొక్క పరిపాలనను అంతం చేస్తూ ఒక రాక్షస పరిపాలనని అంతం చేస్తూ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే కుంభకర్ణుడు ఈరోజు నిద్రలేసినట్లున్నది. ఎందుకు అని అంటున్నానంటే, మొన్న గత 2 రోజుల క్రితము మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలని ఉద్దేశిస్తూ వారి ప్రసంగంలో కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. అందులో భాగంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని 75,000 మెడికల్ సీట్లు మీరు ప్రవేశపెట్టాలి కొత్తగా అనేసి గౌరవ ప్రధానమంత్రి వర్యులను వాళ్ళని సంబోధిస్తూ, మరి మా ప్రాంతంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మా దగ్గర ఒక మెడికల్ కాలేజ్ ఉన్నది. దానికి వారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీకు అనుమతిస్తే, ఈరోజు కూటమిలో ఉన్న మా ప్రభుత్వం, మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఏదో ఆ కాలేజీలన్నీ రద్దు చేయాలి అని లేఖ ఇవ్వాలి అనేసి ఒక అసత్యపు ప్రచారంకి దారి తీయటం వారు చెప్పడం జరిగింది. మరి కేవలం ఈరోజు మీరు చేసిన పాపాల వల్ల గత 5 సంవత్సరాలు ఆరోగ్య శాఖ ఏ విధంగా కుంటిపడిందన్నది మీరు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న డాక్టర్ల కొరత కానీ, టెక్నీషియన్ల కొరత కానీ, అక్కడ ఉన్న పరికరాలు ఏదైతే పనిచేయని దుస్థితి ఏదైతే ఉన్నదో మనకందరికీ కనపడుతూనే ఉన్నది. మరి అవన్నీ కూడా ఈరోజు మా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు ఏదో కింద మీద పడి తిప్పలు పడి వారు కేంద్రంలో ఉన్న పెద్దలతో వారు అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి దీన్ని కూడా ఈ కుంటుపడిన ఆరోగ్య శాఖని గాడిలో పెట్టాలి అనేసి ఆలోచనతో వాళ్ళు అనునిత్యం తప్పిస్తూ ఆయన పరిగెత్తుతుంటే, కేవలం వారి మీద బురద చల్లుడు కార్యక్రమంగా మీరు అదేదో ఆయన లెటర్ ఇచ్చినారు అనేసి చెప్పడం జరిగింది. మరి ఒక సామెత ఉన్నది, కుక్కతోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది అనేసి పెద్దలు మాకు చెప్తూ ఉంటారు. ఈ వైసీపీ ప్రభుత్వము 5 సంవత్సరాలు కేవలం అబద్ధాలతో, అసత్యపు ప్రచారంతో వాళ్ళు కుమార్ గారు ఇచ్చారనేసి వారు ఒక అసత్యపు ప్రచారం మొదలుపెట్టారు. అసలు వాస్తవానికి వస్తే 17 కాలేజీల్లో వాళ్ళు ఏదైతే ప్రారంభించారో అందులో ఫస్ట్ ఫేజ్ కింద 5 కాలేజీలు ఆల్రెడీ రాజమండ్రి, నంద్యాల, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నంలో 10 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అది కాకుండా రెండో బ్యాచ్ ఏదైతే ఉన్నదో ఫేజ్ 2 కింద పాడేరు, మన మదన్పల్లి, ఆదోని, మార్కాపురం, పులివెందులో, పిడుగురాలలో ఈ 6 కాలేజీలో ఈ సంవత్సరము అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేసి ప్రతిపాదన ఉండేది. ఈ 17 మెడికల్ కాలేజీలకు మొత్తం కలిపి రాష్ట్ర ప్రభుత్వము 8,480 కోట్లతో మేము ఈ 17 కాలేజీలు ప్రారంభిస్తున్నాం అనేసి వారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ 8,500 కోట్లు ఏదైతే వాళ్ళు పెట్టి 17 కాలేజీలు మన రాష్ట్రంలో ఈరోజు ఆయన మిథున్ రెడ్డి గారు చెప్తున్నారే, ఆ 8,500 కోట్లలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 1,451 కోట్లు, అంటే 17% వరకే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే అంతవరకే వాళ్ళు నిధులు ఇచ్చారు. కనీసం 50% పనులు కూడా వాళ్ళు పూర్తి చేసుకోలేని దుస్థితి అనేది ఆ రోజు చూసాం. మరి మన మదన్పల్లి కాలేజీకి వస్తే వారి నియోజకవర్గమే మదన్పల్లి అన్నది. వారు ఏదైతే వారు ఆరాటపడుతూ వారు చెప్పారే, దేశం ఏమైపోతుంది, మన రాష్ట్రం ఏమైపోతుంది అనేసి, మన మదనపల్లికి వస్తే స్వయాన వారి హయాంలోనే వారు ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2021 జూన్ 1వ తేదీన
475 కోట్లతో మదనపల్లిలో భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోజు వారు చెప్పిన విషయం ఏంది, కరెక్ట్గా ఒక సంవత్సరం లోపు అగ్రిమెంట్ చేసుకొని మేము ప్రారంభిస్తాం, 2022లో ప్రారంభించి 30 నెలల్లో ఒక కాల పరిమితి అనేది పెట్టుకొని ఖచ్చితంగా మేము ఈ కాలేజీని మా నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే మన మదనపల్లికి చిరకాలిక కోరిక ఈ ప్రాంతానికి మనకి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కావాలి అనేసి వారు చెప్పడం జరిగింది. 30 నెలలు అంటే నవంబర్ 2024. మరి మిత్రులారా, మీకు అందరికీ తెలుసు ఈ యొక్క కాలేజు ఏ స్థితిగతితో ఈ రోజు ఉన్నది అన్నది మనం అందరం కూడా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ కనపడుతుంది. నాసరికమైన పనులు అది ఏదైతే ఉన్నదో మా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చేసి చూసి దాని నాణ్యత అంతా పరిశోధించి అసలు ఇక్కడ కాలేజు నిర్మాణం చేసుకోవడానికి వీలు కాదు అనేసి వారు నివేదిక ఇవ్వటం జరిగింది. మరి ఈ యొక్క పాలసీ కూడా మా గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజ్ లేదో అక్కడ ఒక మెడికల్ కాలేజ్కి సాధారణంగా ఒక మెడికల్ హాస్పిటల్ అనేది అవసరం ఉంటుంది. మరి ఆ మెడికల్ హాస్పిటల్ అంతా ఖర్చుతో కూడింది కాబట్టి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో దానికి అనుసంధానంగా ఒక మెడికల్ కాలేజ్ అనేది మనం పెట్టుకుంటే కేవలం ఆ హాస్పిటల్కి అటాచ్గా ఒక బిల్డింగ్ అనేది విద్య బోధించేదానికి బిల్డింగ్స్ అవన్నీ కానీ కట్టుకుంటే తక్కువ సమయంలో 2-3 సంవత్సరాల్లోనే ఒక మెడికల్ కాలేజ్ అనేది జిల్లాల్లో కూడా అత్యధికంగా మన ప్రాంతంలో కూడా మనం ప్రారంభించవచ్చు. గవర్నమెంట్ కూడా ఒక మంచి విధానంతో ఇంకా ఏదైతే డాక్టర్ల కొరత ఏదైతే ఉన్నదో అది అధిగమించాలి అనే ఆలోచనతో ఒక పాలసీ అనేది కేంద్ర ప్రభుత్వం మనకు అందించడం జరిగింది. ఈరోజు ఆ ఒక పనులు ప్రారంభించకుండా ఆ ఒక పనులు దానికి నిధులు కేటాయించకుండా ఆ మెడికల్ కాలేజ్కి కేవలం టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసి మేమేదో చేశాం అనేసి గొప్పగా ఎవరైతే చెప్పుకుంటున్నారో వైసీపీ నాయకులు, మేము సూటిగా వాళ్ళని నిలదీసి ఒకే ప్రశ్న అడుగుతున్నాం. కేవలం టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడమేనా మీ వంతు, లేదా అది ప్రారంభించి అది పూర్తి చేసి నిధులు ఇచ్చి పూర్తి చేసి దానికి మీరు ప్రారంభించే వరకే మీ చిత్తశుద్ధి అనేది ఉంటుందా లేదా అనేసి నేను అడుగుతున్నాను. లేదు, ఎందుకంటే మనకు తెలుసు ఇది ఆ ఒక్కటే కాదు, ఏ విధంగా అనేక అంశాల్లో కూడా వీళ్ళు పూర్తిగా మన రాష్ట్రంలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. పైన లాస్ట్లో మన ఆర్థిక పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంత దయనీయమైన పరిస్థితికి తీసుకురావటం జరిగింది. ఈ గత 5 సంవత్సరాలు మన ఆర్థిక పరిస్థితి, డబ్బులు లేవు. మరి అక్కడ ఆ కాలేజీ పూర్తి చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి అని అంటే పక్క రాష్ట్రాల్లో కూడా మా ఆరోగ్య మంత్రి వాళ్ళు సత్యకుమార్ గారు మనందరితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా మనం ఇది పూర్తి చేసుకోవాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దాని ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఒక 40% నిధులు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొంత శాతం నిధులు, మళ్ళీ పబ్లిక్ నుంచి ఎవరైనా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనము ఆహ్వానించి వాళ్ళు కూడా దాంట్లో కొద్దిగా డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఆ ఒక పనులు దాన్ని పూర్తి చేసుకొని ఏదైతే మనము మెడికల్ కాలేజ్ ఉంటుందో మిత్రులారా మీకు అందరూ తెలుసు ఫీ స్ట్రక్చర్ అంతా ఈరోజు మన ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు అధికారంలో వచ్చిన తర్వాత ఈ మొత్తం మెడికల్ విద్య వ్యవస్థని మొత్తం దాన్ని మొత్తం రీవాంప్ చేసి వారు పేద విద్యార్థులకి మెరిట్ స్టూడెంట్కి వాళ్ళ గవర్నమెంట్ ఫీజు ఏదైతే ఉందో నీట్ అనే ఎగ్జామ్ ద్వారా వారికి అందరికీ కూడా సీట్ దక్కాలి అనేది ప్రతి పేద విద్యార్థులు కూడా చదువుకునే దానికి వారికి అవకాశం కలగాలనేసి మనకు అందరికీ తెలిసిన విషయం. మరి అదే ధోరణిలో కూడా ఇంకా ఇప్పుడు కూడా వారు అబద్ధాలు అసత్య ప్రచారాలు వారు చేస్తూ పార్లమెంట్ సాక్షిగా కూడా వారు ఒక గౌరవనీయులైన ఎంపీ గారు వాస్తవాలు తెలియజేయాలి కానీ అబద్ధాలు చెప్పడం అనేది అది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అని అంటే వారు అన్నారు మా ప్రాంతంలో బిడ్డలు ఎంబీబీఎస్ చదివేదానికి బయట దేశాలకి వారి యొక్క ఆస్తులు అమ్ముకొని పోయే స్థితులు ఉన్నాయి. అటువంటిది మన ప్రాంతంలోనే ఒక వైద్య విద్య దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఒక ఆలోచనతో వారి ముఖ్యమంత్రి అంతకుముందు గతంలో ఉన్న ముఖ్యమంత్రి 17 కాలేజీలు
వారు స్థాపించాలి అని ఒక ఆలోచనతో వారు ఒక పాలసీని తీసుకొస్తే దాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేసి వారు చెప్పడం జరిగింది. మరి మిథున్ రెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్నాను, 2014లో ఎప్పుడైతే బీజేపీ పార్టీ ఈ దేశంలో అధికారంలో వచ్చిందో ఆ రోజున మొత్తం దేశమంతటా ఎంబీబీఎస్ సీట్లు మనకు 51,000 చిల్లర. అటువంటిది గత 10 సంవత్సరాల్లో మా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆ 51,000 సీట్లలో 60,000 సీట్లు పెంచి దాదాపు 2024కి 1,12,000 సీట్లు అధికంగా 120%తో వారు కొత్త సీట్లు యాడ్ చేయడం జరిగింది. అంటే 10 సంవత్సరాల్లో 60,000 సీట్లు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు అనేది వారు పెంచడం జరిగింది. పెంచడమే కాదు, వాళ్ళు అక్కడ ఆ సీట్లో పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మరి మొన్న ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం 2024 సందర్భంలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం మా గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు ఎగురవేస్తూ దాదాపు ఒక 25,000 పిల్లలు ఇంకా మన దేశంలో బయట దేశాలకు వెళ్ళి వారు ఈ మన మెడిసిన్ చదువులు చదువుకుంటున్నారు. అటువంటిది వారు బయట రాష్ట్ర దేశాలకు వెళ్ళి చదువుకోకుండా మన దేశంలోనే చదువుకోవాలనేసి రానున్న 5 సంవత్సరాల్లోనే అధికంగా ఇంకొక 75,000 సీట్లు మేము యాడ్ చేస్తాం అనేది చేయడం జరిగింది. మరి మా ఎన్డీఏ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ళు 14 నుంచి 24లో 60,000 సీట్లు దేశవ్యాప్తంగా పెంచినప్పుడు మీరు 2019 నుంచి 2024లో అధికారంలో ఉన్న సమయంలో మీరు ఎన్ని సీట్లు ఈ మన రాష్ట్రంలో పెంచారు అని మేము సూటిగా నేను మిథున్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మరి అదే కాకుండా వారు ఒక అసత్యం ప్రచారం ఏంటంటే 17 కాలేజీలు వైసీపీ ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టినప్పుడు దాని మొత్తం అంతా మేము రద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.